కిర్గిజిస్తాన్లో తెలుగు పిల్లలు ఇరుక్కుపోయి అక్కడ దెబ్బలు తింటూ ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో, అంటే మొత్తం భారతీయుల మీద దాడులు జరుగుతున్నాయి, తెలుగు పిల్లలు అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో దీని మీదన వచ్చినటువంటి వార్తల మీదన రాజ్యసభ సభ్యుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. జీవీఎల్ జైశంకర్తో మాట్లాడారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్తో మొత్తం 2000 మంది ఉన్నారట. సాక్షి వాళ్ళు 4 అని రాశారు, 4 సేఫ్గానే ఉన్నారని రాశారు. కానీ ఆంధ్ర వాళ్ళే 2000 మంది విద్యార్థులు ఉన్నారట అక్కడ. జీవీఎల్ వినతి మీద వెంటనే స్పందించింది విదేశాంగ శాఖ. తాజాగా కిర్గిజిస్తాన్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్కి చెందిన వైద్య విద్యార్థులకి భద్రత కల్పించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. కిర్గిజిస్తాన్ రాజధాని నగరం అని బిష్కెక్లో భారతీయ విద్యార్థులతో సహా విదేశీ విద్యార్థుల మీద హింస మరియు దాడుల గురించి వచ్చిన వార్తల నేపథ్యంలో ఆ విద్యార్థులు మరియు వారి కుటుంబాల ఆందోళనతో తమ భద్రత కోసం జీవీఎల్ని అర్థించిన నేపథ్యంలో వెంటనే స్పందించి తగు చర్యల మీద ఆయన ఉపక్రమించారు. కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో